సమస్యల్లో చిక్కుకున్న చెరుకు రైతులు మళ్లీ బెల్లం తయారీతో కోలుకుంటున్నారు. నల్ల బెల్లంపై ఆంక్షలు ఉండటంతో నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో బెల్లం తయారీ తగ్గిపోయింది. ఇప్పుడు సేంద్రియ ఎరువులతో పండించిన చెరుకుతో నాణ్యమైన తెల్ల బెల్లం తయారు చేస్తున్నారు చెరుకు రైతులు. నిజామాబాద్ జిల్లా చెరుకు పంటకు ప్రసిద్ధి. గత ప్రభుత్వాల నిర్ణయంతో చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించిన పంట మొత్తం గిట్టుబాటు ధర ఉన్నా లేకున్నా షుగర్ కంపెనీలకే అమ్మేవారు. రాష్ట్రంలో బెల్లానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నిజామాబాద్, బోధన్, కామారెడ్డిలలో నల్ల బెల్లం తయారీ సాకు చూపి మొత్తం బెల్లం తయారీపైనే ఆంక్షలు విధించారు గత పాలకులు. ఇదే సమయంలో ఆంధ్రలోని అనకాపల్లి బెల్లానికి గిరాకీ పెంచారు. దీంతో నిజామాబాద్ ఏరియాలో బెల్లం తయారీ తగ్గిపోయింది. ఇప్పుడు కొందరు రైతులు నాణ్యమైన తెల్ల బెల్లం తయారీపై దృష్టి పెట్టారు. నల్ల బెల్లంతో నాటుసారాతో పాటు మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని బెల్లం తయారీపై ఆంక్షలు విధించడంతో చెరుకును నేరుగా కంపెనీలకే తరలిస్తున్నారు రైతులు. అయితే కొందరు రైతులు చెరుకు సాకుతో పాటు సంప్రదాయ పద్ధతిలో తెల్ల బెల్లాన్ని తయారు చేస్తున్నారు. పాలేకర్ అగ్రికల్చర్ విధానంతో నాణ్యమైన బెల్లాన్ని పంట చేలల్లోనే రెడీ చేస్తున్నారు. చెరుకు పంటకు కూడా ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రసాయనాలనే ఉపయోగిస్తున్నామంటున్నారు చెరుకు రైతులు. ఈ తెల్ల బెల్లం తయారీని సర్కార్ ప్రోత్సహిస్తే మళ్లీ కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతం నాణ్యమైన బెల్లానికి కేర్ ఆఫ్ గా మారుతుందంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు చాలా సంవత్సరాల నుంచి చెరుకు మీదనే ఆధారపడేవారు. కానీ గత ప్రభుత్వాలు ఈ యొక్క చెరుకును నల్లబెల్లం పేరుతో నిషేధించడం వల్ల చాలా మంది రైతులు ఈ యొక్క చెరుకును పెట్టడం మానేసి, అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఉన్న అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు దానివల్ల చెరుకును మానేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఒక కొత్త పద్ధతి ద్వారా, అంటే కేవలం సేంద్రియమైనటువంటి ఎరువులతోనే ఈ యొక్క చెరుకును సంవత్సర కాలం పండించి దీంతో మంచి నాణ్యమైనటువంటి బెల్లాన్ని తయారు చేయడం జరుగుతుంది. ప్రకృతితోని వ్యవసాయం చేస్తున్నాము. జీవామృతము, ఘనజీవామృతంతో తయారు చేసి తోటకు చేసుకుంటా ఆ రకంగానే మేము బెల్లం వండడం జరిగింది. అన్ని మొత్తం ఎన్ని బకెట్లు, ఎన్ని టన్నుల బెల్లం వండినా కానీ కిలో బకెట్లే మొత్తం తయారు చేసి అలాగనే వండినాం మొత్తం. ఇప్పటికైతే అదే రకంగా మేము ఇంకా 2-3 రైతులు, 4 రైతులు చేయాలని, మంచిగా చేసుకోవాలని కోరుతున్నాం. దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో కొందరు రైతులు తెల్ల బెల్లాన్ని తయారు చేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవామృతంతో పండించిన చెరుకుతో చేసే బెల్లానికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటోంది.